అందరికీ శుభోదయం, నమస్కారం. వెల్కమ్ టు స్వామి వివేకానంద యోగా ఛానల్. కోవిడ్-19 బారిన పడ్డటువంటి వ్యక్తి ఆందోళన, కుంగుబాటు, మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటాడు. కాబట్టి మనిషికి బలమైనటువంటి మనసు, దృఢమైనటువంటి మనసు కావాలి. ఆ దృఢమైనటువంటి మనసు, బలమైనటువంటి మనసు ధ్యానం ద్వారా తయారవుతుంది. శరీరం దృఢంగా ఉంది, మనసు బలహీనంగా ఉంది, అది వృథా. శరీరం బలహీనంగా ఉంది, మనసు దృఢంగా ఉంది, అది మనకు జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి కోవిడ్-19 సోకినటువంటి వ్యక్తుల యొక్క శరీరము బలహీనంగా ఉంది. మరి అలాంటి బలహీనమైనటువంటి శరీరానికి దృఢమైనటువంటి మనసు కావాలి. ఆ దృఢమైనటువంటి మనసు ధ్యానం ద్వారా వస్తుంది. కాబట్టి ఈరోజు మనం కోవిడ్-19కి ధ్యానం చేయబోతున్నాం. ధ్యానము చేసేటప్పుడు మీరు సుఖాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ కూర్చోండి. మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా కూర్చోండి. మీరు 10 నిమిషాలు చేస్తారా, 15 నిమిషాలు చేస్తారా, హాఫ్ అన్ అవర్ చేస్తారా? ఫస్ట్ కంట్రోల్ యువర్ ఫిజికల్ బాడీ. ఈ కంటికి కనబడే శరీరాన్ని ఫస్ట్ నీ కంట్రోల్లో ఉంచుకో. 10 నిమిషాలు ధ్యానం చేస్తే కదలకుండా కూర్చో. అప్పుడు నీ ఫిజికల్ బాడీ నీ కంట్రోల్లో ఉన్నట్టు. మన కంటికి కనబడినటువంటి మెంటల్ బాడీ, అదే మనసు, మన ఆధీనంలోకి వస్తుంది. అప్పుడు ధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది, కరోనాతోటి పోరాడే శక్తి వస్తుంది. తద్వారా మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఇలా ఎడమ చేయి కింద, కుడి చేయి పైన ఉంచండి. 2 బొటనవేలు లైట్గా టచ్ చేయండి, కాళ్ళపైన ఆనించండి. పూర్వజన్మ సుకృతంగానో, ఈ జన్మ సుకృతంగానో కోవిడ్-19 మనకి వచ్చేసింది. అయ్యిందేదో మన మంచికే అయ్యింది, అవుతున్నదేదో అది మన మంచికే అవుతుంది, అవ్వబోయేదేదో కూడా అది మన మంచికే అవుతుంది అని అనుకోండి. ఈ ప్రపంచంలో మనలా ఎవరు ఏమీ చేయలేరు. కోవిడ్-19 సోకడం అనేది అది నా మంచికే జరిగింది అని భావిద్దాం. ఎందుకంటే నాకు ఆహారపు అలవాట్లు సక్రమంగా లేవు, శారీరక శ్రమ లేదు, అస్తవ్యస్తమైనటువంటి జీవన విధానంతో నాలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా తయారైంది. కోవిడ్-19 సోకిన వెంటనే డాక్టర్ల సలహా మేరకు ఆహారపు అలవాట్లు మారాయి, జీవన విధానం మారింది. శారీరక శ్రమ కొరకు నేను ఇంట్లో కూర్చొని బ్రీతింగ్ వ్యాయామాలు, ప్రాణాయామ, ధ్యానం లాంటివి మంచి అలవాట్లకి నేను అలవాటు పడ్డాను. ఇప్పుడు కోవిడ్-19 జయించి భవిష్యత్తులో వచ్చే కోవిడ్-19 తాతల్లాంటి వైరస్లతోటి పోరాడడం కొరకు నేను ఆధారాన్ని నిర్మించుకుంటున్నాను. టేక్ ఏ డీప్ బ్రెత్, స్లోలీ బ్రీత్ అవుట్. బ్రెత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాసను గమనించండి. ధ్యానము అంటే మంచి ఆలోచన పైన మనసును కేంద్రీకరించడం. ఎరుకతో నిద్రే ధ్యానం. నీవేమి చేస్తున్నావో నీ అనుభూతులేకి రావాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అడ్డుపడకండి. పోతూ ఉంటాయి, వెంట పడకండి. గాఢంగా శ్వాస తీసుకోండి, పూర్తిగా శ్వాస వదలండి.
శ్వాస తీసుకునేటప్పుడు ప్రాణశక్తి శరీరంలోని అన్ని భాగాలకి సరఫరా అవుతుంది. శ్వాస వదిలేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్, టాక్సిన్స్, కోవిడ్-19 వేస్ట్ మెటీరియల్ అంతా బయటకు వెళ్తుంది. విటమిన్ ఏ, బి, సి, డి, ఈ, కే, జింక్, ఐరన్, ప్రోటీన్స్, ప్రోబయోటిక్స్ ఇవన్నీ ఇమ్యూనిటీ బూస్టర్ ఫుడ్. హోమ్ క్వారంటైన్లో ఉండి మంచి ఆహారపు అలవాట్లు నేను పాటిస్తున్నాను. Take a deep breath. Slowly breathe out. గాఢంగా శ్వాస తీసుకోండి. పూర్తిగా శ్వాస వదలండి. Breath in. Breathe out. Breath in. శ్వాస తీసుకునేటప్పుడు శరీరము శక్తివంతమవుతుంది. శ్వాస వదిలేటప్పుడు సూక్ష్మ ప్రకంపనలు వస్తూ ఉన్నాయి శరీరంలో. అంటే ఆ శక్తి అనేది శరీరంలోని అన్ని భాగాలకి, అంతరంగ భాగాలకి, సూక్ష్మ రక్తనాళాలలో కూడా రక్త ప్రసరణ జరుగుతుంది. Take a deep breath. Slowly breathe out. Breath in. Breathe out. Deep inhale. Complete exhale. Breath in. Breathe out. Deep inhale. Complete exhale. శ్వాస మీద మనసు కేంద్రీకరించండి. శ్వాస తీసుకునేటప్పుడు ఎనర్జైజ్డ్ బాడీ గమనించండి. శ్వాస వదిలేటప్పుడు ఆ ఎనర్జీ శరీర భాగాలకి స్ప్రెడ్డింగ్ను ఆస్వాదించండి. Breath in. Breathe out. 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 శ్వాసలో ఇబ్బంది పడుతూ ఉంటారు కోవిడ్-19 పేషెంట్స్. 15 నిమిషాల తర్వాత మీ ముక్కు రంధ్రాలు తెరుచుకొని మీ శ్వాసక్రియ చాలా సాఫీగా జరుగుతుంది.
బ్రెత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒకటే ఆలోచన, శ్వాస మీద ధ్యాస. ముక్కు రంధ్రాల బ్లాకులు ఫ్రీగా ఓపెన్ అయ్యాయి. అధిక మొత్తంలో ఆక్సిజన్ నా శరీర భాగాలకి సక్రమంగా సమృద్ధిగా సరఫరా జరుగుతుంది. బ్రీతింగ్ వ్యాయామాల వల్ల స్ట్రెంగ్త్ ఇన్ ద బాడీ, శరీరం దృఢంగా తయారవుతుంది. ప్రాణాయామ చేయడం వల్ల ఆక్సిజన్ అధిక మొత్తంలో శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంటే స్లో డౌన్ ద బ్రెత్. ధ్యానం చేయడం వల్ల కామ్ డౌన్ ద మైండ్, మానసిక ప్రశాంతత కలిగి రోగనిరోధక వ్యవస్థ బూస్ట్ అవుతుంది. ప్రాణాయామ అంటే ప్రాణ ప్లస్ ఆయామ. ప్రాణ అంటే వైటల్ ఫోర్స్, లైఫ్ ఫోర్స్ అంటే ప్రాణశక్తి, జీవశక్తి. ఆయామ అంటే ఎక్స్టెన్షన్, సాగదీయడం. అంటే నీ బలహీనంగా ఉన్నటువంటి ఊపిరితిత్తులని అలా సాగదీస్తూ బలంగా దృఢంగా తయారు చేయడం. అంటే అధిక మొత్తంలో ఆక్సిజన్ అనే ఇంధనం ఈ వాహనం అనే శరీరంలోకి, ట్యాంక్ అనే ఊపిరితిత్తులలోకి ప్రవేశించి అలా రక్తనాళాల ద్వారా, బ్లడ్ ద్వారా ప్రతి కణానికి వెళ్ళి గ్లూకోజ్ తోటి ఆక్సిజన్ సమక్షంలో ఒక రసాయన చర్య జరుగుతుంది. గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఎనర్జీ. అలా అధిక మొత్తంలో ప్రాణాయామ ద్వారా మన బాడీలోకి ఆక్సిజన్ ప్రవేశించి ప్రతి కణానికి వెళ్ళి కొన్ని కోటాను కోట్ల రసాయన చర్యలు జరిగి అధిక మొత్తంలో మనకి శక్తి విడుదలవుతుంది. టేక్ ఏ డీప్ బ్రీత్, స్లోలీ బ్రీత్ అవుట్. బ్రెత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రెత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు శ్వాసకి శ్వాసకి మధ్యలో, ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి మధ్యలో మీ శక్తి మేరకు కాస్త శ్వాస ఆపండి. శ్వాస ఆగిపోతే ఆలోచన ఆగిపోతుంది, ఆలోచన ఆగిపోతే మనసు ఆగిపోతుంది. ఆ మనసు ఆగిపోవడమే ఒక బ్రహ్మానందకర స్థితి. సామాన్య మానవుడు పొందే ఆనందానికి కొన్ని వేల రెట్లు ఉంటుందట. ఆలోచనలు లేనటువంటి మానసిక స్థితి సమాధి స్థితి, సూపర్ కాన్షియస్ మైండ్.
శ్వాస ఆగిపోతే ఆలోచన ఆగిపోయింది, ఆలోచన ఆగిపోతే మనసు ఆగిపోయింది, మనసు ఆగిపోతే గుండె ఆగిపోయింది, ఊపిరితిత్తులు ఆగిపోయాయి, కిడ్నీలు, లివర్, బ్రెయిన్ అన్నీ ఆగిపోయాయా అనే అనుభూతి. నిమిషానికి 72 సార్లు అలా గుండె కొట్టుకొని 5 లీటర్ల బ్లడ్ పంపు చేయాలి. ఊపిరితిత్తులు 20 ఆవర్తనాలు ఉచ్ఛ్వాస నిశ్వాస జరిపి 6 లీటర్ల ఆక్సిజన్ మన శరీర భాగాలకి సరఫరా చేయాలి. నిద్రలో కూడా వాటికి విశ్రాంతి లేదు. కానీ ధ్యానములో అవి ఆగిపోయాయా అనే అనుభూతి. గుండె 5 సార్లు 10 సార్లు అలా కొట్టుకొని అర లీటర్తో మన జీవక్రియ నడుస్తుంది. ఊపిరితిత్తులు అలా నిమిషానికి 3 లేదా 4 సార్లు అలా కదిలి 1-2 లీటర్లతో ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. అంటే ఇలా ముఖ్యమైనటువంటి భాగాలు గాఢమైనటువంటి విశ్రాంతి పొందుతున్నాయి. వాటికి పుట్టినప్పటి నుంచి మనం పోయే వరకు నిద్రలో కూడా వాటికి విశ్రాంతి ఉండదు. కేవలము వాటికి ధ్యానంలో మాత్రమే విశ్రాంతి దొరుకుతూ ఉంటుంది. అలాంటి విశ్రాంతిని మీరు అనుభవిస్తున్నారు. టేక్ ఏ డీప్ బ్రేత్. Slowly breathe out. Breathe in. Breathe out. Stop the breath few seconds. No breath, no thoughts, no mind. It is the happiness, blissful, creativity, innovative state of the mind. Total silence. Ocean of silence. Enjoy. 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 Total silence. Ocean of silence. Infinite silence. Enjoy. Enjoy. Enjoy.
silence. Ocean of silence. Enjoy. 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 Ocean of silence, thoughtless mind, enjoyful state of the mind, silence, silence, silence. Ocean of silence. ఆలోచనలు లేనటువంటి మానసిక స్థితి అది ఒక అద్భుతం, ఆనందదాయకం. శ్వాస మీద ధ్యాస, సింగిల్ థాట్. Finally, repeat one positive thought 9 rounds within mind. My immunity power is very strong. My immunity power is very strong. Within mind, repeat 9 rounds. My immune power is very strong. I am healthy. I am
happy. Deep inhale, complete exhale, breath in, breathe out, breath in, observe the energized body, breathe out, that energy spreading throughout your body. Breathe in, breathe out, breathe in, breathe out. Gently stop the practice. మనసును శరీరంపైకి తీసుకురండి. పరిసర ప్రాంతాల వైపు మరల్చండి. రిలీజ్ యువర్ హ్యాండ్స్. గట్టిగా మర్దన చేయండి. వేడి వేడి చేతులతోటి ముఖ కండరాలకి మర్దన చేస్తూ, మెడ కండరాలకి మర్దన చేస్తూ, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి మనసు ద్వారా పూజించండి. అలాగే గురువులకి నమస్కరించండి. ఇష్టదైవాన్ని స్మరిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. సో ఫ్రెండ్స్, ఇదండి మెడిటేషన్ ఫర్ కోవిడ్-19. ధ్యానము చేసేటప్పుడు అలా శరీరము కంపిస్తూ ఉంటుంది. అలాంటి కంపనాలు మన శరీరంలో వస్తుంటాయి. ఆ కంపనాలు వచ్చాయి అంటే మన కండరాలలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి సూక్ష్మ రక్తనాళాలలో రక్త ప్రసరణ జరుగుతుంది. అది నువ్వు ఎంత జాగింగ్ చేసినా, ఎంత జిమ్ముకు వెళ్ళినా, ఎంత స్విమ్మింగ్ చేసినా, ఎంత పెద్ద ఆసనాలు వేసినా ఆ ప్రక్రియ అక్కడ జరగదు. కేవలము ధ్యానంలో మాత్రమే అలా సూక్ష్మ రక్తనాళాలలోకి రక్త ప్రవాహం జరిగి అక్కడ ప్రతి కణానికి ఆక్సిజన్ సరఫరా జరిగి అధిక మొత్తంలో మనకి శక్తి విడుదలవుతుంటుంది. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మెడిటేషన్. అందుకే అనేకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులకి ఔషధం ధ్యానం. మనిషి యవ్వనంలో డబ్బు కొరకి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటూ ఉంటాడు. వృద్ధాప్యంలో ఆరోగ్యం కొరకు డబ్బును పోగొట్టుకుంటూ ఉంటాడు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు పెద్దలు. అనారోగ్యం కలగకముందే ఆరోగ్యం గురించి ఆలోచించేవారు జ్ఞాని. కాబట్టి ఈ కోవిడ్-19 పుణ్యమా అని మనకి మంచి ఆహారపు అలవాట్లు, మంచి ఆరోగ్య సూత్రాలు మనం తెలుసుకుంటున్నాం. ఆస్తి కన్నా ఆరోగ్యం మిన్నా, ఆరోగ్యం లేని ఆస్తి సున్నా. కాబట్టి నీకు ఉన్నటువంటి ఆస్తిలో నువ్వు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలంటే నీకు కావలసింది ఆరోగ్యం. అందుకే పెద్దలు అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యమని. కాబట్టి నేటి నుంచే మంచి ఆహారపు అలవాట్లు, మంచి ఆరోగ్యానికి సంబంధించినటువంటి యోగాను అవలంబిస్తూ స్టే హోమ్, డూ యోగా, ప్రివెంట్ కరోనా, స్టే సేఫ్, స్టే ఫ్రీ. నమస్తే.